రైట్ థ్యాంక్ యూ సాఫ్ట్వేరా ఆమె ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమైనా ఆమెనా వెరీ గుడ్ థ్యాంక్ యూ బాగా చదువుకో ఈమె కూడా కాకపోతే ఎంత బాగుండదు చదవాలి బాగా రంగంపల్లి బాగా చదవాలి అది చూడాను రంగంపల్లినా రంగంపల్లి బాగా అరే ప్రశాంత్ కి సిగ్గెందుకు పడతాను भारत माता రాజు ఇట్లా టీచర్ అవుతుంది వెరీ గుడ్ ప్రవీణ్ ఉండే నువ్వేమైతే బతాయి టీచర్ నువ్వు గుడ్ టీచర్ అవుతావా డాక్టర్ వెరీ గుడ్ ఏమైతే అని అడిగి ఇవ్వాలి వెరీ గుడ్ అట్లా చేయండి డైరెక్టర్ ఏం డైరెక్టర్ సినిమాలు చూడవా నువ్వు పోలీస్ వెరీ గుడ్ నువ్వేమైతావు ఇచ్చేసినాను లిస్ట్ ఆర్మీ కొట్టావా నువ్వేమైతావు ఇంత తక్కువ ఐటంలో నువ్వు కూడా పోలీసులు కొట్టవా దండపల్లి పోలీస్ స్టేషన్ కట్టవా చూడాలి కూడా పోలీస్ తినాలి మరి ఇంత వీకుంటే పోలీస్ ఆర్మీ కొట్టవా మంచిగా సోల్జర్వా బెంగళూరు నుంచి ఉన్నారు కూడా ఆర్మీ అంతా అగ్ని పడతాయి నువ్వు కూడా ఆర్మీనా చూడు కష్టమే నువ్వు కూడా ఆర్మీనా నువ్వు కూడా ఆర్మీ ఎందుకు ఆర్మీ ఎంతమంది ఆర్మీకి నువ్వు అందరు ఆర్మీకి పోతే ఒలింపిక్స్ లో మెడల్ వాళ్ళు తెస్తారా మరి నువ్వు డాక్టర్ అవుతావా ఏం డాక్టర్ పిల్లల డాక్టరా పశువుల డాక్టరా ఏంటి పిల్లల డాక్టర్ వెరీ గుడ్ నీ పేరేంటి సాయి కుమార్ మంచిగా చదవాలి మరి 10/10 రావాలి నువ్వు టీచర్ అవుతావా ఏ సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ ఇంగ్లీషా ఇంగ్లీష్లో కష్టపడతాడు నాయకులు అవుతావా రాజకీయాలలో ఉంటావా నువ్వేమైంది ఆర్మీ అన్నా నువ్వు వెరీ గుడ్
రండి మీరు రండి చూడండి అరే రండి మీరు ఇచ్చినప్పుడు కూడా రాకపోతే రండి లక్ష్మణ్ గుడ్డు పెట్టి మీరు అటు చూడండి రైట్ డైరెక్షన్ బాగా చదవాలి ఏమైతే పెద్దగా చెప్పాలి చెప్పు ఏమైతావు ఏమైతావు నువ్వు పెద్దగా అనుకోవాలి అలా నెక్స్ట్ టైం నేను వస్తాను ఇంటికి ఏమైతావు పెద్దగా ఏమైతావు పెద్దగా ఏవి వెరీ గుడ్ చూడండి చెప్పాలి చెప్పు ఏమైతే పెద్దగా ఏమైతే పెద్దగా ఏవి వెరీ టెన్త్ క్లాస్ అనేది చాలా అంటే మీ విద్యార్థి దశల రేపు మీ భవిష్యత్ నిర్ణయించడానికి 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 10th క్లాస్లో మీరు ఎటువైపు వెళ్తే మీరు దేని మీద దృష్టి పెట్టి మంచికైనా చెడుకైనా డిసైడ్ చేసేది 10th క్లాసే. 10వ తరగతి అనేది మనం ఇల్లు కడితే ఏదైతే బేస్మెంట్ ఉంటుందో ఫౌండేషన్ ఉంటుందో అది 10వ తరగతి. సో 10వ తరగతిలో బేస్మెంట్ ఫౌండేషన్ బాగా బలంగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటే రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అందరికీ. సో ఇన్ని రోజులు మీరు ఆడుతూ పాడుతూ చదువుకున్నారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు మీరు అందరు కూడా కొంచెం సీరియస్ కావాలి. కానీ మీకు అందరికి కూడా ఒక టార్గెట్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. నేను పెద్దగా అయినాక ఏమవుతా, నేను పెద్దగా అయినాక ఇంజనీర్ని అవుతానా, డాక్టర్ని అవుతానా, టీచర్ని అవుతానా, ఐఏఎస్ని అవుతానా, ఆర్మీ మిలిటరీలోకి పోతానా, లేదా రైతుని అవుతానా, గవర్నమెంట్ జాబ్ చేస్తానా, ఏం చేయాలి అనేది మీకు అందరికి ఉండాలి. మీరు అందరూ కూడా పెద్దగా అయినాక ఏదో ఒకటి చేయాలి. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కంటే మీకు అందరికీ ఎక్కువ మంచి మార్కులు రావాలి.